Yes. Hello, good afternoon students. Welcome to PIT classes. So, మనము లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఇప్పుడు ఈ సెషన్లో మనము సాల్వ్ చేసుకుంటున్నాము. పాస్ట్ ఇయర్ మనకు ఎంసెట్లో ఏ వచ్చినాయో దాంట్లో మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని ఈ సెషన్లో కనుక మనము సాల్వ్ చేస్తున్నాము. సో దాంట్లో నేను కొన్ని క్వశ్చన్స్ మాత్రం తీసుకున్నాను. ఈ సెషన్లో నేను ఒక 2 to 3 క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తున్నాను. సో కాన్సన్ట్రేట్ చేయండి. కొన్ని ఈజీ ట్రిక్స్ చెప్తాను ఎలా ఉంటాయో, ఎలా సాల్వ్ చేయాలో. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంది మనకి, ఇఫ్ ద E1 E and E0 denotes energies at a time T and T0 respectively and L and L0 distance from the same point at T and T0 respectively, then which of the following equation can be declared to be incorrect on the dimensional grounds? సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే మనకి E and E0 అనేవి ఎనర్జీస్, అలాగే T and T0 అనేవి టైమ్స్. సో ఆ T and T0 అనే టైమ్స్ దగ్గర E and E0 అనేవి ఎనర్జీస్ అన్నమాట. అలాగే ఇంకోటి ఇచ్చాడు L and L0, ఇదేమిది మనకు డిస్టెన్స్ అన్నమాట. అవి డిస్టెన్సెస్, ఆ డిస్టెన్స్ నుంచి ఈ ఎనర్జీస్ అనేవి మనకి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బి ఇన్కరెక్ట్ డైమెన్షనల్ గ్రౌండ్స్ ఆన్ ద డైమెన్షనల్ గ్రౌండ్స్ అన్నమాట. మనకి ఇచ్చిన ఆప్షన్ లో ఏ ఫార్ములా అనేది తప్పు, ఓకేనా, అకార్డింగ్ టు ఈ స్టేట్మెంట్ పరంగా. సో మనం చూసుకుందాం. మనకు డైమెన్షనల్ అనాలిసిస్ తెలుసు, ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ కూడా తెలుసు. సో ఫస్ట్ ఆప్షన్స్ చూసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ ఏంది మనకి, ఈజ్ ఈక్వల్స్ టు 2E0 L by 2E0 L by L0. సో దీని ఒక్కసారి చూసుకుందాం. సో ఫస్ట్ ఏంది మనకి 2E0 L 2E0 L 2E0 L by L0. సో ఈ ఆప్షన్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఈజ్ ఈక్వల్స్ టు E. సో ఈ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం రాసుకుంటే ఎలా రాసుకోవచ్చు, 2E0 L by L0 is equals to E. సో దీన్ని కొద్దిగా చేంజ్ చేస్తున్నా నేను, 2L by L0 is equals to E by E0. సో ఇక్కడ చూడండి, బాగా గమనించండి, LHS అండ్ RHS లో బాగా గమనించండి మీరు. సో ఇక్కడ మనకు డైమెన్షన్ సేమ్ ఉంటాయి L అండ్ L0 కి. సో సిన్స్ లో రాసుకుంటే మనము L అండ్ L0 కి సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి, అలాగే E అండ్ E0 కి కూడా సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. సో అకార్డింగ్ టు డైమెన్షనల్ అనాలిసిస్ మనకి LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అవుతే దాని మీనింగ్ ఏంది, మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనేది, ఇచ్చిన ఫార్ములా అనేది కరెక్ట్ అన్నమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఏంది మనకి ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు 2E0 L by L0, ఇది కరెక్ట్ ఫార్ములా అన్నమాట. సో ఇది మాత్రం కరెక్ట్. సో నెక్స్ట్ చూసుకుందాం. సెకండ్ ఆప్షన్ ఏముంది మనకి, సో సెకండ్ ఆప్షన్ చూద్దాం మనం. సెకండ్ ఆప్షన్ ఈజ్ ఈక్వల్స్ టు సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ఈక్వల్స్ టు E0 e to the power of minus 2L by E0, minus 2L by L0, sorry, 2L by L0. సో ఈ ఫార్ములా చూసుకుందాం మనము. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ కి ఎక్స్పోనెంట్ ఏముంది మనకి, minus 2L by L0 ఉంది. సో మనకు బాగా గమనించాలి, ఎక్స్పోనెంట్స్ అనేది ఎప్పుడైనా మనకి ఏముంటాయి, డైమెన్షన్ లెస్ ఉంటాయి, ఓకేనా. కానీ మనకి ఇక్కడ లెంత్ ఇచ్చాడు, సారీ లెంత్ అంటే L అంటే లెంత్ అనుకున్నాం కదా ఈ స్టేట్మెంట్ లో మనము. సో L అండ్ L0 కి సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి, సో అవి క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ ఎక్స్పోనెంట్స్ లో ఏం మిగిలింది మనకి, ఇప్పుడు 1 మిగిలింది. సో మరి LHS లో ఏముంది, E ఉంది, RHS లో ఏం మిగులుతుంది, E0 ఇంటూ E. సో దీని పరంగా మనం చూసుకుంటే both are energies are equal, like E and E0 are equal, energies are equal on the both sides. సో ఈ ఫార్ములా అనేది మనకి ఏంది, కరెక్ట్ డైమెన్షన్స్ అన్నమాట. సో ఇది కూడా సెకండ్ ఆప్షన్ కూడా మనకి ఏంది, కరెక్ట్ అన్నమాట. సో ఇది కూడా మనకు కరెక్ట్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూసుకుందాం. థర్డ్ ఆప్షన్ ఏముంది, ఈజ్ ఈక్వల్స్ టు 2L e to the power of
2l e to the power of minus l by e naught. సో ఈ ఫార్ములాలో చూసుకుందాం, మనకేముంది RHS లో ఏముంది, ఎనర్జీ ఉంది, LHS లో ఏముంది, ఇలా ఉంది మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎక్స్పోనెంట్స్ లో ఏముంది, మైనస్ ఎల్ బై ఈ నాట్ ఉంది, మైనస్ ఎల్ బై ఈ నాట్ ఉంది. ఇవి రెండింటికి ఏమవుతాయి, మనకు డైమెన్షన్స్ డిఫరెన్స్ ఉంటాయి. ప్రీవియస్ కేసులో ఏంది, మనకి లెంత్ అండ్ లెంత్ కి సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఏంది, మనకి లెంత్ ఉంది, ఎనర్జీ ఉంది. లెంత్ కి ఎనర్జీకి డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ కి ఏముంటాయి, ఇప్పుడు డైమెన్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఎక్స్పోనెంట్స్ కి డైమెన్షన్స్ ఉంటే LHS అనేది RHS అనేది ఈక్వల్ కాదు. సో ఈ ఇచ్చిన ఫార్ములా మనకు అకార్డింగ్ టు డైమెన్షనల్ అనాలిసిస్ LHS ఈజ్ ఈక్వల్స్ టు RHS అన్నప్పుడే అది కరెక్ట్ ఫార్ములా అన్నప్పుడు. సో ఇది ఏమవుతుంది, అప్పుడు ఇన్కరెక్ట్ డైమెన్షన్స్ అవుతాయి. దాని మీనింగ్ ఏంటి, ఇప్పుడు ఇన్కరెక్ట్ డైమెన్షన్స్. సో ఎక్స్పోనెంట్స్ గనక మనకు డైమెన్షన్స్ వస్తే, ఎక్స్పోనెంట్స్ గనక మనకు డైమెన్షన్ అనేది క్యాలిక్యులేట్ అవుతే ఆ ఇచ్చిన క్వశ్చన్ ఏమవుతుంది, ఇచ్చిన ఫార్ములా ఏమవుతుంది, LHS లో ఎక్కువ అయిపోయింది, డైమెన్షన్స్ ఎక్కువ అయిపోతాయి. మనకి RHS లో ఓన్లీ మనకి ఎనర్జీ ఉంది. సో ఎనర్జీ ఇస్ నాట్ ఈక్వల్ టు దట్ మచ్ డైమెన్షన్స్ కాబట్టి ఇక్కడ ఇన్కరెక్ట్ డైమెన్షన్స్ అన్నమాట. ఇచ్చిన ఫార్ములా అనేది రాంగ్ అనమాట. సో మనకు ఒకటి అయితే వచ్చింది, సి అనేది రాంగ్ ఫస్ట్ వచ్చేసింది. సో ఫోర్త్ వన్ చూద్దాం మళ్ళీ. ఫోర్త్ వన్ ఏముంది మనకి, ఈజ్ ఈక్వల్స్ టు డి. ఆప్షన్ డి ఏముంది, ఈజ్ ఈక్వల్స్ టు 2e naught by L naught 2e naught by L naught into e power minus L by L naught. ఇక్కడ చూసుకుందాం, ఈ ఆప్షన్ లో చూసుకుందాం. సో RHS లో ఏముంది, ఎనర్జీ ఉంది, ఓకేనా. RHS లో ఏముంది, ఎనర్జీ ఉంది. సో LHS లో చూసుకుంటే ఎక్స్పోనెంట్స్ కి ఏముంది, సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. దీనికేమో 1 అయిపోద్ది మనకి, ఎందుకంటే లెంత్ అండ్ L naught అండ్ L naught కి సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి. సో అది అనేది 1 అయిపోద్ది. బట్ ఇక్కడ గమనించండి బాగా మీరు, E naught by L naught ఇచ్చాడు. సో ఇక్కడ LHS లో మనకి E ఉంది, RHS లో ఏముంది, E naught by L naught ఉంది. కాబట్టి ఇవి రెండు డైమెన్షన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి ఇచ్చిన ఫార్ములా ఏమింది మనకి ఇప్పుడు ఇక్కడ ఇన్కరెక్ట్ అన్నమాట. సో డి అనేది కూడా మనకి ఇన్కరెక్ట్ డైమెన్షన్స్. సో ఈ విధంగా మనము ఈ డైమెన్షన్ అనేవి క్యాలిక్యులేట్ చేయాలి. మెయిన్ గా మనము ఫార్ములా ఏ ఫిజికల్ క్వాంటిటీ మనకి ఇచ్చిన ఏ ఫిజికల్ క్వాంటిటీ అయినా ఒక ఫార్ములా విధంగా ఇస్తే ఆ ఫార్ములా అనేది కరెక్ట్ ఉంటే మీనింగ్ ఏంటి అని, లెఫ్ట్ హ్యాండ్ డైమెన్షన్స్ ఇస్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ డైమెన్షన్స్ అన్నమాట. సో బోత్ సైడ్స్ అనేవి డైమెన్షన్స్ అనేవి ఈక్వల్ గానే ఉంటే ఆ ఫార్ములా అనేది కరెక్ట్ అన్నమాట. డైమెన్షన్స్ అనేవి అన్ఈక్వల్ గా ఉంటే మాత్రం ఆ ఇచ్చిన ఫార్ములా ఏంది, కరెక్ట్ కాదు అని అర్థం, ఓకేనా. సో ఈ విధంగా మనము ఇలాంటి ఇచ్చిన క్వశ్చన్ లో మనము కొద్దిగా అనలైజ్ చేయాలి. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, if E and E naught denotes energies at a time t and t naught respectively, and L and L naught are the distance from the same point, and t naught respectively, which of the following can be declared to be the incorrect dimensions on the grounds, ఓకేనా. సో మనకి ఫస్ట్ వన్ ఏంది, రైట్ వచ్చింది, సెకండ్ వన్ కూడా రైట్ వచ్చింది, థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్ మనకి ఆన్సర్స్ అన్నమాట, ఇన్కరెక్ట్, ఓకేనా. సో అప్పుడు ఆప్షన్ ఏమైపోద్ది మనకి, డి అయిపోద్ది. డి ఏముంది మనకి, సి అండ్ డి ఓన్లీ. ఫస్ట్ ఆప్షన్ ఏముంది మనకి, ఏ అండ్ బి ఓన్లీ. బి ఆప్షన్ ఏముంది, ఏ అండ్ సి ఓన్లీ. అండ్ సి ఆప్షన్ ఏముంది, ఏ అండ్ సి డి ఓన్లీ ఉంది. డి ఆప్షన్ ఏముంది మనకి, సి అండ్ డి ఓన్లీ. మనకి వచ్చిన ఆన్సర్ ఏంటి, థర్డ్ అండ్ ఫోర్త్, కాబట్టి ఆప్షన్ ఏంది మనకి డి అన్నమాట. ఆన్సర్ అప్పుడు ఏంది, డి, ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇది మనకు కైనమాటిక్స్ లో చిన్న ప్రాబ్లం, చాలా చిన్న ప్రాబ్లం, మీరు 9th నుంచి చేసుకుంటూ వస్తున్నారు. సో ఇది మనకు ఫస్ట్ ఇయర్ లో వస్తుంది కైనమాటిక్స్ అనేది. ఒకసారి చూసుకుందాం, క్వశ్చన్ చదువుదాం ఒకసారి. A body starts from the rest and acquires a velocity of 10 meter per second in 2 seconds. What is the acceleration of the body and the distance traveled? First ఏం అడుగుతున్నాడు, we need to find out the acceleration. దాని తర్వాత ఏం కనుక్కోవాలి, మనము ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని కనుక్కోవాలి. సో దీనికి మనకి సొల్యూషన్ గట్లా చూసుకుంటే మనకి ఇచ్చేది గివెన్ ఏమి ఇచ్చాడు, వెలాసిటీ ఇచ్చాడు, వెలాసిటీ 10 మీటర్ పర్ సెకండ్. ఇదేంటి, ఫైనల్ వెలాసిటీ ఇచ్చిండు. ఎక్వైర్ అంటే ద మీనింగ్ ఆఫ్ ఎక్వైర్ ఇస్ నథింగ్ బట్ ఫైనల్ వెలాసిటీ ఇక్కడ.
సో ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉంటుంది మనకి 0 మీటర్ పర్ సెకండ్ ఉంటుంది. తర్వాత టైం ఎంత ఇచ్చాడు, t ఈజ్ ఈక్వల్స్ టు 2 సెకండ్స్ ఇచ్చాడు. సో ఏం కనుక్కుంటున్నాడు, యాక్సిలరేషన్. మనకి యాక్సిలరేషన్ ఫార్ములా ఏంది, a ఈజ్ ఈక్వల్స్ టు v మైనస్ u బై టైం పీరియడ్. ఓకేనా. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే v ఎంత ఉంది మనకి 10 ఉంది, అండ్ ఇనిషియల్ వెలాసిటీ 0 ఉంది, టైం పీరియడ్ 2 ఉంది. సో దట్ ఈస్ ఈక్వల్స్ ఏమొస్తుంది మనకి 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో యాక్సిలరేషన్ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో యాక్సిలరేషన్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ చూసుకుందాం. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, డిస్టెన్స్ ట్రావెల్ కనుక్కోమన్నాడు. సో డిస్టెన్స్ ట్రావెల్ కి మనకి ఫార్ములా ఏంది, మనకి వెలాసిటీ ఉంది, టైం ఉంది, డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. ఇక్కడ నుంచి కనుక్కోవచ్చు మనకు థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ నుంచి v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 2as. సో మనకు ఇచ్చినప్పుడు ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఫైనల్ వెలాసిటీ 10 ఇచ్చాడు, ఫైనల్ వెలాసిటీ 10 ఇచ్చాడు. ఇక్కడ ఫైనల్ వెలాసిటీ ఎంత ఇచ్చాడు, 10 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. అండ్ యాక్సిలరేషన్ ఎంత వచ్చింది మనకి 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు మనం డిస్టెన్స్ కనుక్కోవాలి, డిస్టెన్స్ ఎంత. సో ఇక్కడ మనకి ఫైనల్ వెలాసిటీ 10 టు ద హోల్ స్క్వేర్ అండ్ ఇనిషియల్ వెలాసిటీ 0 ఉంటుంది యాజ్ యూజువల్, అండ్ 2 ఇంటూ యాక్సిలరేషన్ 5 అండ్ డిస్టెన్స్. సో ఇక్కడ మనము ఇక్కడ 100 అయిపోద్ది. సో RHS లో ఏమైపోద్ది 10 ఇంటూ s. సో డిస్టెన్స్ ఏమైపోద్ది s ఈజ్ ఈక్వల్స్ టు 10 మీటర్స్ అవుద్ది. సో డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి 10 మీటర్స్ వచ్చింది. అప్పుడు చూద్దాం ఆప్షన్ ఏది కరెక్ట్. మనకి యాక్సిలరేషన్ ఎంత వచ్చింది 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండ్ డిస్టెన్స్ 10 మీటర్స్. సో ఫస్ట్ ఆన్సర్ అనేది కరెక్ట్, ఆప్షన్ ఏ. ఓకేనా. నెక్స్ట్ చూసుకుందాం నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్, ఇది కూడా మనకి కైనమాటిక్స్ నుంచే వస్తుంది. ఒకసారి చూసుకుందాం. బట్ ఇక్కడ ఏంటంటే మనకి రేషియో అడిగాడు, x డాష్ బై x అన్నాడు. అంటే డిస్టెన్స్, ఫస్ట్ డిస్టెన్స్ కి సెకండ్ డిస్టెన్స్ కి రేషియో అడిగాడు. ఫస్ట్ కేస్ కి సెకండ్ కేస్ కి రేషియో అడిగాడు. ఒక్కసారి క్వశ్చన్ నేను చదువుతాను చూడండి. బుల్లెట్ ఫైర్డ్ ఇంటూ ద టార్గెట్ loses 1/3 of its velocity after traveling a distance of x meter into the target. If the bullet comes to the rest by traveling further distance of x dash, then the ratio of x dash and x is అని అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ ఏంది, మనకి ఒక బుల్లెట్ అనేది ఒక టార్గెట్ ని టచ్ చేస్తుంది. అప్పుడు ఏమైంది, ఒక x డిస్టెన్స్ అనేది అది ట్రావెల్ చేసినప్పుడు దాని వెలాసిటీ ఏమైపోద్ది 1/3 అయిపోయింది. అంటే ఉన్న వెలాసిటీకి 1/3 అయిపోతుంది అన్నమాట. దాని తర్వాత ఏమైంది, సెకండ్ కేస్ లో ఇంకొక ఎక్స్ డాష్ డిస్టెన్స్ కూడా కొద్దిగా ముందుకెళ్ళిపోయింది అనమాట. అప్పుడేమైంది, ఆ బుల్లెట్ అనేది ఆగిపోయింది అనమాట. సో ఫస్ట్ కేస్ లో సెకండ్ కేస్ లో మనం ఏం కనుక్కోవాలి, దాని డిస్టెన్స్ కనుక్కోవాలి. అప్పుడు మనకి రేషియో అనేది ఈజీగా వస్తుంది, ఎక్స్ డాష్ బై ఎక్స్. ఎక్స్ డాష్ అంటే మనకి సెకండ్ కేస్ అన్నమాట, ఎక్స్ అంటే ఫస్ట్ కేస్ అన్నమాట. ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ కేస్ చూసుకుందాం. సో ఇక్కడ ఏంది మనకి ఇది బుల్లెట్. సపోజ్ లెట్ us కన్సిడర్ దిస్ ఇస్ ద బుల్లెట్ అన్నమాట. సో దీని ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఉంది మనకి, u ఉంది. ఇనిషియల్ వెలాసిటీ u ఉంది అన్నమాట. సో ఇది ఏంది, ఇది మనకు టార్గెట్ అన్నమాట. ఇది మనకు టార్గెట్, ఇది టార్గెట్. ఇదేంది బిఫోర్ కొలిజన్, ఇది బిఫోర్ కొలిజన్ అన్నమాట. బిఫోర్ కొలిజన్ ఈ విధంగా ఉంటానమాట. బుల్లెట్ అనేది ఇనిషియల్ వెలాసిటీ u తోటి వస్తుంది, అది టార్గెట్ ని టచ్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ కేసు ఏమిచ్చాడు మనకి ఇదన్నమాట. ఫస్ట్ కేసు ఏమైపోయింది, ఆ బుల్లెట్ అనేది టార్గెట్ లోపలికి వెళ్ళిపోయి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, x డిస్టెన్స్ ట్రావెల్ చేసింది. అప్పుడు ఏమైపోయింది, అంటే బుల్లెట్ యొక్క వెలాసిటీ ఏమైపోయింది 1/3 అయిపోయింది. సో ఇక్కడ u ఈక్వల్స్ ఏమైపోద్ది u/3 అయిపోయింది అనమాట. ఓకేనా, u/3 అయిపోయింది అనమాట. u మైనస్ u/3 సారీ, u మైనస్ u/3 అయిపోతుంది. ఇనిషియల్ వెలాసిటీ ఏమైపోయింది, u మైనస్ u/3 అయిపోయింది. దాని నుంచి 1/3 అనేది తక్కువ అయిపోయింది అన్నమాట. సో అప్పుడు మనకు వెలాసిటీ v ఎంత వస్తుంది మనకు, అప్పుడు ఫైనల్ వెలాసిటీ ఈ కేసులో 3u మైనస్ u/3. దాని తర్వాత మనకు సాల్వ్ చేసి ఏమవుతుంది 2u/3 వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఈ కేసులో మనకు వెలాసిటీ ఎంత వచ్చింది, వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ ఎంత వచ్చింది, v ఈజ్ ఈక్వల్స్ టు
2u/3 అన్నమాట. సో ఇక్కడ మనము ఇప్పుడు డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. సో డిస్టెన్స్ ఎలా కనుక్కుంటాం మనము? v² - u² = 2as. సో ఈ ఫార్ములా నుంచి మనము డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి v ఎంత? మనకి ఇప్పుడు 2u/3 whole square minus initial velocity as usual u² and 2 యాక్సిలరేషన్ అలానే ఉంటుంది a and s ఎంత ఇచ్చాడు మనకి? x ఇచ్చాడు. సో ఇక్కడ ఇప్పుడు ఏమైపోద్ది? 4u²/9 minus u² = 2ax. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది? మనం ఏం కనుక్కోవాలి? డిస్టెన్స్ అనేది కనుక్కోవాలి. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది బుల్లెట్ అనేది. ఓకేనా? సో x కి రాసుకుంటే మనం ఏమవుతుంది? 2ax = 4u²/9 minus u². సో x ఏమైపోద్ది? x = 4u²/18a minus u². సో ఇక్కడ ఏమైపోయింది మనకి? దట్ ఈస్ ఈక్వల్స్ టు బిఫోర్ దిస్ చిన్న సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఈ స్టెప్ రాసుకోక ముందు ఇంకొక స్టెప్ రాసుకుందాం మనం. ఇక్కడ చూడండి. సో 2ax = ఇక్కడ ఇప్పుడు మనం ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో ఇక్కడ ఎంత సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? -5u² వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఏం వస్తుంది మనకి? ఇప్పుడు 2a కి రాసుకుందాం. x = -5u²/18a. సో ఇది మనకి డిస్టెన్స్ అన్నమాట. ఫస్ట్ కేసులో డిస్టెన్స్ ఇంతవరకు వచ్చింది. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే x డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే ఇంత మనకు డిస్టెన్స్ అనేది మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది అనమాట. ఎంత? x = -5u²/18a. ఇది ఫస్ట్ కేసు. సో సెకండ్ కేసు చూసుకుందాం. సెకండ్ కేసు ఏమైతుంది? ఇంకొక x డాష్ డిస్టెన్స్ తర్వాత ఇక్కడ చేరిన తర్వాత బుల్లెట్ అనేది ఇంకొక x డాష్ అనే డిస్టెన్స్ వరకు కూడా చేరింది అనమాట. అప్పుడు దాని వెలాసిటీ ఏమైపోయింది? 0 అయిపోయింది. ఇక్కడ ఏమనుకుంటున్నాను నేను? v డాష్ అనుకుంటున్నాను. v డాష్ = 0 అనుకుంటున్నాను. ఓకేనా? ఈ కేసులో సో ఇప్పుడు x డాష్ డిస్టెన్స్ అనేది ఇంకొక ఫర్దర్ గా మనకి మళ్ళీ అది పోయిందన్నమాట. ఫర్దర్ గా వెళ్ళింది. సో అప్పుడు v డాష్ ఎంత వచ్చింది మనకి? 0 వచ్చింది. సో అప్పుడు మనం డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి? v² - u² = 2as. సో ఇక్కడ మనకి ఫైనల్ వెలాసిటీ ఏంది? ఇక్కడ v డాష్ అండ్ ఇనిషియల్ వెలాసిటీ ఏమవుద్ది? v అవుద్ది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 2ax డాష్. ఇక్కడ మనం చూసుకుంటే సో v డాష్ ఎంత మనకి? 0 అండ్ ఇక్కడ v అంటే ఎంత మనకి? బిఫోర్ కేసులో ఎంత వచ్చింది? v అంటే మనకి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఎంత వచ్చింది? v అంటే మనకి 2u/3. సో 2u/3 వచ్చింది మనకి. 2u/3 whole square that is equals to 2ax dash. సో ఇదేమైపోద్ది? 4u²/9 అయిపోద్ది is equals to 2ax dash. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేస్తే ఏమైపోద్ది? -4u² /18a is equals to x dash. సో మనకి డిస్టెన్స్ అనేది వచ్చింది x dash. x dash ఎంత వచ్చింది ఈ కేసులో? -4u²/18a. ఓకేనా? సో మనకి ఏం కనుక్కుంటున్నాడు క్వశ్చన్ లో? మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూసుకుందాం. క్వశ్చన్ లో ఏమని కనుక్కుంటున్నాడు? ఫర్ ద డిస్టెన్స్ x dash then what is the ratio of x dash and x? ఓకేనా? సెకండ్ కేస్ కి ఫస్ట్ కేస్ కి రేషియో అడుగుతున్నాడు. సో అప్పుడు మనం ఏం చేయాలి? మనకి x ఎంత వచ్చింది ఫస్ట్? సో x ఎంత వచ్చింది మనకి? x is equals to -5u² /18a వచ్చింది. సో ఇప్పుడు మనకు రేషియో అడుగుతున్నాడు. రేషియో చూసుకుందాం ఇప్పుడు. x dash by x. సో మనకు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? -4u² /18a divided by -5u² /18a. సో 18 క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ u² క్యాన్సిల్ అయిపోద్ది. మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది. సో మిగిలింది ఏంది మనకి? 4/5. సో ద రేషియో ఆఫ్ therefore x dash by x రేషియో ఎంత వచ్చింది మనకి? 4/5 వచ్చింది.
సో ఆన్సర్ మనకి ఏంది ఇప్పుడు రేషియో ఎంత ఉంది సెకండ్ కేస్ కి ఫస్ట్ కేస్ కి 4/5 అనే రేషియో ఉంది సో ఆప్షన్ ఏంది మనకి అప్పుడు ఇక్కడ చూడండి 4/5 ఎక్కడ ఉంది సి ఆన్సర్ అనేది సి అన్నమాట నెక్స్ట్ సో ఇవి మనకి లాస్ట్ ఇయర్ ఉన్న 3 క్వశ్చన్స్ తీసుకొని నేను సాల్వ్ చేశాను సో ఈ విధంగానే మనం ఈ సిరీస్ మొత్తం కంటిన్యూ చేద్దాం పాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ మనము కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని కొద్దిగా సాల్వ్ చేసుకుందాం అప్పుడు మీకు బాగా ప్రాక్టీస్ అవుద్ది అలాగే మైక్రో లెర్నింగ్ అనేది అవుద్ది సో ఈ విధంగానే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను సో ఆల్ ద బెస్ట్ అయిపోయింది జస్ట్ 4 3 ప్రాబ్లమ్స్ అంతే వచ్చిన